చాట్ జీపీటీ జెమినీ మోడల్స్ కి పోటీగా చైనాకి సంబంధించిన జెడ్ ఏఐ కంపెనీ వాళ్ళు సరికొత్త ఎల్ఎల్ఎం మోడల్ అయితే డెవలప్ చేసి తీసుకొచ్చారని చెప్తున్నారు. మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఆ ఏఐ మోడల్ ఎలా ఉంది, దానికి సంబంధించిన టెస్ట్ చేసి ఆ దానికి సంబంధించిన వీడియో అనేది మీ ముందు అయితే ఉంచడం జరుగుతుంది. వెబ్సైట్ డిఆర్ఎల్ చూసుకుంటే chat.z.ai ఈ పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీ ఈమెయిల్ ఏదైతే లాగిన్ అవ్వమని అడుగుతుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. మీరు గమనిస్తే కనుక ఇక్కడ ప్రాంప్ట్స్ ఏదైతే దానికి ఉందో దానికి సంబంధించిన టెక్స్ట్ అంతా ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ చూస్తే వీళ్ళు లేటెస్ట్ వర్షన్ వచ్చి GLM 4.6 అన్నమాట. మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ అని చెప్పి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు ఏ స్లైడ్స్ ఏవైతున్నాయో అవి జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దాంతో కాకుండా డీప్ రీసెర్చ్ అనేది మీరు ఫ్రీగా అందిస్తున్నారు. కోడింగ్ లాంటి దానికి వస్తే సెపరేట్ ట్యాబ్స్ అన్ని కూడా ఇస్తున్నారు. ఇవి ఒక్కొక్క సెగ్మెంట్ ని కూడా మనం టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏ స్లైడ్స్ గురించి చూద్దాం. ఏ స్లైడ్స్ నీ ఏదైనా ఒక టాపిక్ సంబంధించిన స్లైడ్స్ జనరేట్ చేయమని స్లైడ్ చేస్తున్నాం కదా. బిగ్ బ్యాంగ్ థియరీ సంబంధించిన ఒక ప్రెజెంటేషన్ జనరేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. సో మనకి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ లోపల మనకి ప్యారల్ గా మల్టిపుల్ ట్యాబ్స్ లో మనకి కంటెంట్ జనరేట్ చేస్తున్న ఒక టెస్ట్ చేద్దాం. సో నేను ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకి వెబ్ సెర్చ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇలా ఏమన్నా లైవ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఉమెన్ వరల్డ్ కప్ 2 days మ్యాచ్ స్కోర్ అని చెప్పి ఇస్తున్నాను. బట్ ఇది ఏ స్పోర్ట్ అనేది మెన్షన్ చేయట్లా. బట్ అది నేనైతే క్రికెట్ అనుకున్నా. అది ఏమని ఆ సమాచారాన్ని సెర్చ్ చేసుకుని ఇస్తుందో చూద్దాం. 10 మెసేజ్ మీకు ఇచ్చేస్తున్నాను. మీరు గమనిస్తే ఏ మోడల్ ఎలా ఆలోచించుకోవాలో దానికి తగ్గట్టుగా ఆలోచిస్తుంది అనమాట. సో నేను ఏ డీటెయిల్ ఇవ్వకపోయేసరికి ప్రెసెంట్ ఉమెన్ సంబంధించిన కంటెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏం జరుగుతుందో అదే సెర్చ్ చేసుకుందాం అన్నమాట. ఫస్ట్ మనకి ఇచ్చిన వచ్చి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ సంబంధించిన సమాచారం అనేది స్కాన్ చేసుకుంది. సో ఆ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి సంబంధించిన మ్యాచెస్ గురించి చెప్పింది. ఆ తర్వాత ICC ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది అన్నమాట. ఇక్కడ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచిందని చెప్పి అయితే సమాచారం ఇస్తుంది. లేటెస్ట్ మ్యాచ్ అదే కాదు చూద్దాం. బంగ్లాదేశ్ గెలిచినట్టుగా మ్యాచ్ అయితే వచ్చిందన్నమాట. సో లేటెస్ట్ మ్యాచ్ మనకి దానికి సంబంధించిన స్కోర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. వెబ్ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ గానే ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఏ స్లైడ్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా జనరేట్ అవుతుంది. స్లైడ్స్ కి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది అన్నమాట. ప్రీవియస్ గా మేము ఏ సంబంధించిన మోడల్స్ టెస్ట్ చేసినప్పుడు స్లైడ్ జనరేషన్ కొంచెం ఫాస్ట్ గానే జనరేట్ చేసిన మోడల్స్ అనేవి ఇది మాత్రం కొంచెం టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది. థింకింగ్ అబిలిటీ కూడా ఉందన్నమాట. నో థింక్ అయితే డైరెక్ట్ గా ఎక్కువ డీప్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇస్తుంది. డీప్ థింక్ లో సెలెక్ట్ చేసాం కాబట్టి డీప్ గా ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది. నేను ఒక కాంప్లెక్స్ రీజనింగ్ క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. మరి ABC అనే ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఇలాగ స్టేట్మెంట్స్ ఇస్తారు. దీనికి ఏది కరెక్ట్ అని ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. దాన్ని అనలైజ్ చేసి ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. నేను గమనిస్తే కొన్ని ఆన్సర్స్ వచ్చి చైనా భాషలో వస్తుంది. ఎందుకంటే నేను మీకు చెప్పాను ఇది చైనా సంబంధించిన కంపెనీ డెవలప్ చేసిన మోడల్ కాబట్టి ఇది చైనా సంబంధించిన టెక్స్ట్ తీసుకుంది. నేను మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తాను. ఇది ఇన్పుట్ సెర్చ్ రిజల్ట్ తీసుకోవడం చైనా భాషలోనే చూపిస్తుంది. సో ఈ లోపల మనకి PPT అయితే జనరేట్ అయిపోయింది అనమాట. సో PPT ఫస్ట్ 3 పేజెస్ అయితే జనరేట్ అయింది. బిగ్ బ్యాంగ్ థియరీని కాస్త సార్కాస్టిక్ గా జనరేట్ చేయమంటే ఇమేజ్ కూడా చూడొచ్చు. రియలిస్టిక్ గా మనకి ఇమేజ్ జనరేట్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ కంటెంట్ ఇస్తూ హైలైట్ చేసుకుంటూ వచ్చిందన్నమాట. నాకైతే టోటల్ గా అయితే ఎంగేజింగ్ గా అనిపిస్తుంది అన్నమాట ఆ ఓవరాల్ గా. బట్ ఇంకా జనరేట్ అవుతుంది. జనరేట్ చేసిన 4 స్లైడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చూస్తున్నాం. ఒక్కొక్క స్లైడ్ కూడా జనరేట్ అవుతుంది. బట్ ఓవరాల్ ఇప్పటి వరకు జనరేట్ చేసిన ఒక్కొక్క స్లైడ్ మాత్రం రిజల్యూషన్ పరంగా కాలం ఉంది. ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ మాత్రం అయితే నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ డీప్ థింకింగ్ సంబంధించిన క్వశ్చన్ ఏదైతే ఇంకా స్కాన్ చేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ రైట్ కోడ్ అనే ఒక ఆప్షన్, దాన్ని కూడా మనం టెస్ట్ చేద్దాం. సో ఒక పైథాన్ కోడ్ జనరేట్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. పైథాన్ కోడ్ మాత్రం లైటింగ్ ఫాస్ట్ లో వచ్చింది అనమాట. చాలా ఫాస్ట్ మీరు జస్ట్ చూడొచ్చు. జస్ట్ ఒక ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట. వీళ్ళు చెప్పినట్టు కొన్ని ఈ కోడింగ్ మాత్రం చాలా ఫాస్ట్ గా అవుట్పుట్ అయితే ఇచ్చింది. అదే మనం స్లైడ్స్ కానీ ఉంది, లేకపోతే డీప్ రీసెర్చ్ అనుకున్నా కూడా మేబీ కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంది. దాని దగ్గర టైం తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్రియేటివ్ రైటింగ్ స్టోరీ రిలేటెడ్ లో ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. డిటెక్టివ్ స్టైల్ లో నాకు కంటెంట్ కావాలని చెప్పి అడిగాను అనమాట. ద నియాన్ సైన్స్ ఆఫ్ న్యూ అలెగ్జాండ్రియా బ్లడ్ అక్రాస్ ది రెయిన్స్ లిక్విడ్ పేమెంట్ their colors running like cheap makeup from my perch on the 47th floor. I watched the city beneath its toxic breath. My name is Unit 734. ఇలాగా మన ఇచ్చిన కొన్ని ఫ్యూచరిస్టిక్ టైప్ లో ఇచ్చినట్టుగా కంటెంట్ అయితే జనరేట్ చేసింది. దీని వరకు బాగా అనిపించిందండి. ఇప్పుడైతే మనకి ఆ PPT జనరేషన్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఓవరాల్ ఫుల్ స్క్రీన్ లో మనకి PPT అనేది కాస్త సార్కాస్టిక్ టైప్ లో నాకు PPT జనరేషన్ కావాలంటే అది బిగ్ బ్యాంగ్ థియరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని సార్కాస్టిక్ వేలో 2 genius physicists and their equally geeky friends navigate life, love, and the mysteries of the universe and mostly while eating takeout and arguing about comic books. Character highlights అని చెప్పి అలానే nerdiest moment
ఇలా ఇంట్రెస్టింగ్ గానే వచ్చిందన్నమాట నాకైతే ఇది. బట్ ఆ డీప్ థింకింగ్ సంబంధించిన క్వశ్చన్ ఏదైతే ఉందో మాత్రం ఇంకా అయితే రీసెర్చ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో డీప్ థింకింగ్ మాత్రం చాలా టైం అయితే పడుతుంది అనమాట. ఇది ఇందులో పోతే కొంచెం స్లో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఒక బ్లాక్ చైన్ అనే ఒక కాంప్లెక్స్ టాపిక్ ని ఈజీగా ఒక లేమన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చేస్తావు అని ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. సో ఈ క్వశ్చన్ తీసుకునే కొంచెం టైం తీసుకుంటుంది. మేబీ సర్వర్ ఈ మానవులకు సర్వర్ అనేది కొంచెం స్లోగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాను ఈ లోపు. ఒక అటానమస్ వెహికల్ సంబంధించిన ట్రాలీ ప్రాబ్లం గురించి అడిగాను అనమాట. సో అంటే ఒక వ్యక్తి ఒకరిని చంపాలో లేకపోతే హార్మ్ తగ్గిస్తుంది అవి తెలిసి ఉంటుంది. ఒకరిని ఒకవైపు ఏమో ఒకళ్ళు ఉంటారు, ఒకవైపు ఇంకో కొంతమంది ఉంటారు. ఎవరిని చంపాలి అనే ఒక క్వశ్చన్ అన్నమాట ట్రాలీ ప్రాబ్లమ్. దాని గురించి అనలైజ్ చేస్తుంది. బట్ ఇందాక ఇచ్చిన క్వశ్చన్ ఇంకా తీసుకుంటుంది అనమాట. సో నేను మళ్ళీ ట్రై చేస్తాను. సెషన్ ఎక్స్పైర్ అని వచ్చింది. సో కంటెంట్ అయితే ఫాస్ట్ గా జనరేట్ చేస్తుందండి ఇప్పుడైతే మాత్రం. సో బ్లాక్ చైన్ రిలేటెడ్ సంబంధించిన టెక్నాలజీ మనకి డీప్ రిలేటెడ్ బాగా డీప్ థింకింగ్ కాదంటే నార్మల్ క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా ఇస్తుంది. బట్ కొంచెం ఏదైనా లాజికల్ గా బాగా డీప్ గా అనలైజ్ చేసే క్వశ్చన్స్ మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ట్రాలీ ప్రాబ్లమ్స్ గురించి అయితే ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్ గా ఏం చెప్తుందంటే నో ఈజీ ఆన్సర్ అనేది చెప్తుంది అనమాట. 100% ఇదే కరెక్ట్ ఆన్సర్ అని నాకు తెలియదు అని అయితే ట్రాలీ ప్రాబ్లమ్ ఆన్సర్ అయితే ఇచ్చింది. డీప్ రీసెర్చ్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇచ్చింది కానీ మొత్తం చైనా భాషలోనే ఇచ్చిందన్నమాట. సో ఒక లిమిటేషన్ అయితే ఉంది ఈ మోడల్ లో. ఇతర క్వశ్చన్స్ వరకు మనకి ఇంగ్లీష్ లోనే వస్తుంది. కొన్ని డీప్ థింకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కి అయితే చైనీస్ భాషలో అయితే ఆన్సర్ ఇచ్చింది. డీప్ థింకింగ్ సెలెక్ట్ చేసి ఇంకో క్వశ్చన్ కూడా ట్రై చేస్తారు, ఎందుకంటే ఈసారి ఇంగ్లీష్ లో వస్తుందో లేదో అని. సో ఇప్పుడైతే మనకి ఇంగ్లీష్ లోనే తీసుకుంటుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్ బట్టి మనకి చైనీస్ లోనో లేకపోతే మనకి ఇంగ్లీష్ లోనే వస్తుంది. కొన్ని చాలా జరుగుతుంది డీప్ థింకింగ్ లో కూడా. బట్ ఈసారి చూసుకుంటే డీప్ థింక్ లో కూడా ఫాస్ట్ గా మనకి రెస్పాన్స్ ఇన్పుట్ తీసుకుని అయితే కనిపిస్తుంది. అదే భాష పరంగా చైనీస్ లో తీసుకుంటుంది, మన ఇంగ్లీష్ లో ఇస్తే ఇంగ్లీష్ లోనే తీసుకుంటుంది. కొన్ని సార్లు అలా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇందులో మనకి మ్యాజిక్ డిజైన్ కూడా ఉందన్నమాట. సో మ్యాజిక్ డిజైన్ తో మనకి ఇమేజ్ జనరేట్ చేస్తుందని చెప్తుంది. ఒకసారి అది కూడా చూద్దాం. సో మనం చూసినట్టయితే కనుక జనరేట్ చేసింది అనమాట ఇమేజ్ కింద. కాకపోతే గమనిస్తే సో నేను ప్రివ్యూలోకి వెళ్ళి చూపిస్తున్నాను మీకు. సో మన ఇమేజ్ జనరేట్ చేయమంటే ఇది అగైన్ మళ్ళీ సైడ్స్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. నార్మల్ గా స్లైడ్స్ లోకి అయితే చూపిస్తుంది. సో ఇది ఇమేజ్ లోపల జనరేట్ చేస్తే బాగుంది అనిపించింది. కనిపించింది ఇలా ఉంది. డిజైన్ వరకు మాత్రం జనరేట్ చేస్తున్నాను మళ్ళీ ఇది. ఏ వర్క్ ఇమేజ్ చేస్తుందో కానీ అది ఇంటిగ్రేట్ చేసి పీపీటీలోకి ఇంటిగ్రేట్ చేసేస్తుంది దాన్ని కాస్త. మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తుంటే ఇమేజ్ మాత్రం మనకు ఓపెన్ అవుతుంది. సో దీని నుంచి మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. బట్ ఇచ్చిన వరకు మనకి ఇమేజ్ అయితే బాగానే జనరేట్ చేసింది. ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇచ్చింది ఈ లోపు. సో ఒక ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఒక పాజిటివ్ జనరేట్ చేయమన్నాను, అది జనరేట్ చేస్తుందో లేదో చూద్దాం ఒకసారి. సో పాజిటివ్ అయితే జనరేట్ చేసిందండి. 2025 కాన్సెప్ట్ తో 0 ఎమిషన్స్, ఇన్స్టాంట్ టార్క్, 500 కిలోమీటర్ రేంజ్ అని చెప్పి. సో దీని వరకు అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సేవ్ ఇమేజ్ అని కొట్టింది కానీ మళ్ళీ ఇది సేవ్ అవ్వట్లేదు. ఇది ZAI వాళ్ళు తీసుకొచ్చిన GLM 4.6 మోడల్ యొక్క సమాచారం అండి. సో మీరు ట్రై చేయండి. కొన్ని వరకు ఫీచర్స్ అయితే మీకు బాగానే హెల్ప్ఫుల్ గా ఉంది. బట్ కొన్ని ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ పీపీటీ కాబట్టి డైరెక్ట్ గా ఇమేజ్ జనరేట్ చేస్తే బాగుంది అనిపించింది. బట్ ఇది ఏంటంటే కంప్లీట్ గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు ఎటువంటి క్రెడిట్స్ లాంటి యూసేజ్ లేకుండా మీరు ఎంతగా ఉంటే అంత అయితే ఈ మోడల్ అయితే యూస్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ AI టూల్ గురించి చెప్పండి. మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి. మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు.